హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నివేదించడానికి 5 ప్రసాదాలు ప్లాన్ చేసుకుంటే ఒకే గంటలో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. అంతా మన ప్లానింగ్‌లోనే ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కుక్కర్‌లో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. బాగా కడిగి 2 గ్లాసులకి 3 ముప్పావు గ్లాసులు వాటర్ తీసుకోవాలి. కుక్కర్‌లో పెడుతున్నాం కాబట్టి ఒక పావు కప్పు తగ్గించే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు శనగలు కూడా ఉడకబెట్టుకోవాలి. నేను నైటే నానబెట్టాను శనగలు. ఇప్పుడు వాటిని కడిగిన తర్వాత మళ్ళీ కుక్కర్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ములిగేంత వరకు వాటర్, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఇది కూడా స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పరమాన్నం కోసం పాలు కాచుకోవాలి. నేనిక్కడ ఒక 1 లీటర్ పాలు కాస్తున్నాను. ఈ 3 అయ్యే వరకి మనం వడలు వేసుకోవడానికి నానబెట్టిన పప్పుని మిక్సీలో వేసి రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నాది మిస్ అయిందండి. అందుకే చూపించట్లేదు. ఈ లోపల రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు సగం పులిహోర కోసం తీసి పక్కన పెట్టుకుందాము. మిగతా సగం మనం పరమాన్నం ఇంకా దద్దోజనం చేస్తామనమాట. ఇప్పుడు ఈ మిగతా సగం రైస్‌లో మనం స్టవ్ మీద పెట్టుకొని ఇందాక పాలు కాచిపెట్టుకున్నాం కదా! ఆ పాలు వేసుకోవాలండి. పాలు నాకైతే ఇక్కడ ఒక అర లీటర్ పాలు వరకు పట్టాయి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని అలా ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడికే లోపల మనం పులిహోరకి తాలింపు వేసుకుందాం. ప్యాన్ వేడయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా లైట్‌గా వేగాలి. ఇలా లైట్‌గా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా లైట్‌గా వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తుంచిన ఎండుమిర్చి ఒక 4 వేసుకోవాలి. ఎండుమిర్చి కలిపిన తర్వాత పసుపు, ఒక స్పూన్ పడుతుంది పసుపు. పసుపు కూడా బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అంతా మిక్స్ చేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పులిహోర కోసం ఉంచిన రైస్‌లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే నిమ్మకాయ నేనిక్కడ ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి సగం చెక్క వేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇలా ఎక్కువ ప్రసాదాలు చేయాల్సొచ్చినప్పుడు నేనైతే నిమ్మకాయ పులిహోరనే చేస్తానండి. ఈజీగా అయిపోతుందని. చింతపండు పులిహోర అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంకోసారి ఎప్పుడైనా నేను రెసిపీ షేర్ చేస్తాను. ఇది అయ్యేలోపు మనకి ఆల్రెడీ మనం రైస్ ఉడకడానికి పెట్టాం కదా! ఇలా దగ్గరకొచ్చింది చూసారా? ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి దద్దోజనానికి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేరే బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగతా రైస్‌లో ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని దగ్గరకొచ్చే వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి. కలపకపోతే అడుగు అంటేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పౌడర్ వేసుకుంటున్నాను. అందుకే ముప్పావు కప్పు వేశాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ బెల్లం అంతా రైస్‌లో కలిసేలాగా కలుపుకోవాలనమాట. మొత్తం ఇలా కలుపుకొని మనం దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడికే లోపల మనం దీనికోసం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. మరో పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా నెయ్యి కాగిన తర్వాత ఒక గుప్పెడు క్యాష్యూస్ లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెల్లగా కలర్ చేంజ్ అవుతుంది కదా! లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కిస్మిస్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కిస్మిస్ కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూసారా మొత్తం ఉడికిపోయింది కదా పరమాన్నం. ఇప్పుడు దీంట్లో ఒక 3 ఇలాచీ దంచుకొని వేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్, కిస్మిస్ అవి వేసుకోవాలి. ఇప్పుడంతా బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దద్దోజనం కోసం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా! దాంట్లో కొద్దిగా పెరుగు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
దీనికి తాలింపు వేసే ముందు మనం వడల కోసం ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. ఆ పోపు అయ్యేలోగా వేడవుతుంది. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేడయిన తర్వాత శనగపప్పు, 2 మిరియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి పోపులన్నీ బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగులో దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుంటే మన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి రైస్ పెట్టుకుంటే ఇలా 3 ప్రసాదాలు ఈజీగా చేసేసుకోవచ్చు. దీని తర్వాత మనం ఇప్పుడు శనగలకి తాలింపు పెట్టుకుందాము. అదే ప్యాన్‌లో ఆయిల్ వేడైన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, అలాగే జీలకర్ర ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉడికించుకున్న శనగలు దీంట్లో వేసుకోవాలి. శనగలను కూడా అంతా బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఒక 3, 4 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. మన శనగల తాలింపు రెడీ అయిపోయింది. ఈలోపు మనకి ఆయిల్ వేడయింది. ఇలా మనం ఒక చిన్న పిండి వేసాము అనంటే ఫుల్ బబుల్స్ వస్తున్నాయి కదా! అట్లా బబుల్స్ వస్తే వేడైపోయినట్టు. ఇప్పుడు తడిగా చెయ్యి తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్‌గా చేసి అప్పాల్లా ఒత్తి మధ్యలో చిన్న చిల్లు పెట్టుకొని మెల్లగా ఆయిల్‌లో వేసేసుకోవడమేనండి. అంతే చాలా సింపుల్‌గా వేయొచ్చు. మీకెన్ని కావాలంటే అన్ని వడలు ఇలా మెల్లగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత వేరే స్పూన్ కానీ, ఫోర్క్ కానీ యూజ్ చేసి ఇలా అటు ఇటు తిప్పుకోవాలి. మొత్తం అన్ని వడలు అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఇలా మొత్తం గోల్డెన్ కలర్ అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్రసాదాలు ఈజీగా మనం ప్లాన్ చేసుకుంటే చేసి పెట్టొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.